వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కు ప్రాణహాని ఉంది, ఆయన సెక్యూరిటీలో పెద్ద ఎత్తున లోపాలు కనిపిస్తున్నాయి అంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా కేంద్ర హోంశాఖ కూడా దీన్ని సీరియస్ గా తీసుకొని వివరణ కోరింది రాష్ట్ర పోలీస్ శాఖ ఉన్నతాధికారుల నుంచి. సో అసలు ఏం జరుగుతుంది, ఆ దేవరపల్లి ఘటనలో జరిగినటువంటి జనసందోహం, ఆ బ్యారికేడ్లు తోసుకొని మరి హెలిప్యాడ్ వద్దకు దూసుకొచ్చేశారు. ఒకవేళ ఆ గుంపులో ఆ జనంలో ఎవరైనా అసాంఘిక శక్తులు ప్రవేశించి ఏదైనా చేయరనేది చేస్తుంటే పరిస్థితి ఏంటి, ఎవరు బాధ్యత వహిస్తారు, వైఎస్ జగన్ కు ప్రాణహాని ఉందని చెప్పే భయం అందుకే వెంటాడుతోందా, ముఖ్యంగా సెక్యూరిటీ ల్యాప్సెస్ అనేది ప్రభుత్వం కావాలనే ఉద్దేశపూర్వకంగా చేసిందా, ఈ ప్రశ్నలు అడుగుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరేం చెప్తారు? సార్, ఎగ్జాక్ట్లీ గతంలో ఒక ఇన్సిడెంట్ గుర్తు తెచ్చుకుంటే, చంద్రబాబు గారి వైజాగ్ పర్యటనని మితిమీరిన జనం రావడం వల్ల అక్కడ ఆయనకి ప్రోటోకాల్ ప్రొటెక్షన్ కల్పించలేమేమో, ఆయన ప్రాణానికి ఏదన్నా ముప్పుంటే మేము ఇబ్బంది పడాల్సి వచ్చింది అంటూ పోలీసులు ఆయన్ని ఎయిర్పోర్ట్ దగ్గరే నిర్వహించేశారు. అంటే మీరు ఎలా పాల్గొనకూడదు, ఇక్కడ ఇబ్బంది అవుతుందని. అప్పుడు వారు స్వయాన కోర్టును ఆశ్రయించారు. కోర్టును ఆశ్రయించినప్పుడు గౌతమ్ షేవాగ్ గారు స్వయంగా వచ్చి ఆయనకి సంబంధించినటువంటి వివరణ ఇచ్చుకున్నారు. ఆ వివరణలో, అయ్యా ఇన్ని వేల మంది వస్తామని చెప్పినారు, మాకు ముందే ప్రతిపాదన ఇచ్చినారు, మేము దాని తగ్గట్టుగా పోలీస్ బందోబస్తు ఏర్పరచుకున్నాం, అతను ప్రతిపక్ష నాయకుడు అయినప్పటికీ ఆయన ప్రాణాన్ని రక్షించాల్సిన బాధ్యత మాకుంది కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చినటువంటి జనాన్ని నివారించలేము, అందులో శత్రువులు ఉండొచ్చు, మిత్రులు ఉండొచ్చు, కాబట్టి ఆయన ప్రాణానికి ముప్పు, కాబట్టి మేము అప్పటికప్పుడు అనుకున్న దాని ప్రకారం కాకుండా ఆయన ప్రోగ్రామ్ ని ఇలా క్యాన్సిల్ చేసుకుని ఆయన రానివ్వకుండా నిర్వహించాల్సి వచ్చిన పరిస్థితి వచ్చిందంటూ అద్భుతమైన ఎక్స్ప్లెనేషన్ చెప్పారు. ఇప్పుడు నేనేం అడుగుతున్నానంటే, జక్కంపూడి రాజా గారు, ఇలాగా మాకు ఇంతమంది జనాలు వస్తారు, మా నాయకుడు ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించడానికి వస్తున్నాడు, దయచేసి పర్మిషన్ ఇవ్వండి అంటూ లెటర్ పెట్టుకున్నప్పుడు పర్మిషన్ ఇచ్చి, హెలిప్యాడ్ పలానా ప్లేస్ లో పలానా టైంకి దిగుతున్నామంటే ఇంతమంది పోలీసు వాళ్ళని హెలిప్యాడ్ దగ్గర ఉంచి, అదే రకంగా రోప్ కి సంబంధించినటువంటి కొంతమంది టీం ని, అదే మాదిరిగా ఆయనతో పాటు ఉండే ప్రోటోకాల్ వెహికల్స్ ని, ఇవన్నీ ప్రొవైడ్ చేసినటువంటి గౌరవ ఎస్పీ గారు ఎవరైతే ఉన్నారో, రాత్రి 10:30 తర్వాత స్పందించకపోవడానికి గల బలమైన కారణాలు ఏంటి, పొద్దున్నే ఫోన్ లిఫ్ట్ చేయడానికి గల బలమైన కారణాలు ఏంటి, హెలిప్యాడ్ దగ్గర ఆయన్ని రావద్దు అని కూడా చెప్పకుండా, వస్తే జనాల వల్ల ఇబ్బంది పడతారు అని కూడా చెప్పకుండా, ఈ రోజు హెలిప్యాడ్ దగ్గరికి జనాల దగ్గర ప్రోటోకాల్ లేకుండా, పోలీస్ కానిస్టేబుల్ కూడా లేకుండా ఆయనకి ఏదైనా జరిగితే ఏమంటారండి? జక్కంపూడి రాజా గారిని ప్రశ్నిస్తారు కదా, ఏమయ్యా మీటింగ్ పిలిచేటప్పుడు బందోబస్తు చూసుకోవద్దా, ఎంతమంది జనం వస్తారో నీకు తెలియదా, ప్రొటెక్షన్ లేకుండా చేస్తే చూడు ఇప్పుడు అన్నకి ఇబ్బంది అయింది, ఎవరు సమాధానం చెప్తారని ఆయన అడుగుతారు కదా. ఆయన అందుకే ఒక ప్రెస్ మీట్ పెట్టి, మీరు కాకి చొక్కాలు ఇప్పేసి పసుపు చొక్కాలు వేసుకోండి, సిగ్గు లేదా మీకు వ్యవస్థలో ఇలా చేయడానికి, పర్మిషన్ ఇచ్చి లెటర్ మీద స్టాంప్ వేసి సంతకం పెట్టి పిలిపించుకోండి, ఇబ్బంది లేదు, మేము ప్రోటోకాల్ గా నిలబడతామన్న మీరు ఎందుకు వెనక్కి తగ్గారు, ఎవరు చెప్తే వెనక్కి తగ్గారు, ఎవరెవరితో ఫోన్ కాంటాక్ట్ లో ఉన్నారు, ఏం చేద్దాం అనుకున్నారు మా నాయకుడిని, నేను కోర్టులో ఛాలెంజ్ చేస్తా, నాకు పర్మిషన్ ఇచ్చింది, స్టాంప్ వేసింది, ఇంతమంది పోలీసుల్ని ఏదైతే హెలిప్యాడ్ దగ్గర బందోబస్తుకి ఇస్తానని ఎందుకు ఆగారు, ఎందుకు వెనక్కి తగ్గారు, ఏం చేద్దాం అనుకున్నారు అనే ప్రశ్నలతో కోర్టుని ఆశ్రయించాల్సినటువంటి అవసరం ఉందండి. అంటే ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూర్ అండి. మనం ఏదో జరిగిపోయాక ఇబ్బంది పడ్డం కాదు, ఏదో జరిగే అవకాశాలు కళ్ళ ముందు ఇలా కనిపిస్తాయండి. హెలిప్యాడ్ మొన్న కూడా రిపేర్ వచ్చి ఆయన ఆన్ రోడ్ వెళ్లాల్సి వచ్చింది. ఆన్ రోడ్ లో ప్రొటెక్షన్ లేకుండా ఆన్ స్పాట్ లో 151 సీట్ల గల వ్యక్తి ఒకేసారి వెళ్తే శత్రువు పోకడలని అంచనా వేయలేరు కదండి. వాళ్ళ నాన్నగారు ఎలా అయితే హెలిప్యాడ్ యాక్సిడెంట్ అయిందో మా అందరికీ గుర్తుంది కదండి. మా నాయకుడి మీద మాకు ప్రాణం పెట్టుకున్న మా నాయకుడిని కాపాడాల్సిన బాధ్యత మీకు లేదా? గత ప్రభుత్వంలో ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు గారికి ఏ ఇబ్బంది లేకుండా కాపాడినటువంటి జగన్ గారు మీకు గుర్తులేదా? యువగళం పాదయాత్ర అప్పుడు ఇబ్బంది కలుగుతుంది అంటే పోనీలెబ్బా చేసుకొని ఎదిగేవాడిని ఎదగని, శత్రువు చేతుల్లో ఆయుధం లాగేసుకుని యుద్ధం చేయడం యుద్ధం ఇది కాదయ్యా, వాడిని ఆయుధంతోనే యుద్ధం చేయాలి, ఆయుధం ఉండగానే మనం గెలవాలి, అదే మన గెలుపు, అదే విజయ రహస్యం, నిజాయితీ గల విజయ రహస్యం అంటూ గొప్పగా తార్కాణం కాగలిగినారు. ఈ రోజు హెలిప్యాడ్ దగ్గర వచ్చిన జనాల విజువల్ చూపించి, గతంలో కూడా వచ్చిన విజువల్ చూపించి అమిత్ షా గారి దగ్గర పెట్టినప్పుడు ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసా అండి? ఓ ఇంత నీచపు రాజకీయమా, ప్రతిపక్ష నాయకుడి కెపాసిటీ తెలిసి, సోనియా గాంధీకే డి అంటే డి కొట్టిన అతని కెపాసిటీ తెలిసి
16 నెలలు జైల్లో ఉండి తొనక్కుండా బెనక్కుండా వచ్చి తన పార్టీని బలోపేతం చేసుకుంటూ ఎమ్మెల్యేలని అప్పటికప్పుడు నియమించుకుంటూ నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఇచ్చుకుంటూ ఈ రోజు గెలిచి తనేంటో తనను తాను నిరూపించుకున్న నాయకుడిని ఎదుర్కోలేక ఇలాంటి చీప్ ట్రిక్లు కూడా ప్లే చేయగల సమర్థులు వీళ్ళు అంటూ అమిత్ షా గారు అంచనా వేయలేరా అండి? ఆయన కూటమిలో ఒకటైనా సరే కేంద్ర హోంశాఖ కదా, కేంద్ర హోంశాఖ ప్రతిపక్ష నాయకుడికి ప్రాణానికి బాధ్యత కల్పించాల్సిందే. ప్రతిపక్ష నాయకుడు ఏంటండి, ప్రతి పౌరుడికి బాధ్యత కల్పించాలా? హెలిప్యాడ్ బ్లాస్ట్ అయితే కొన్ని వందల కిలోమీటర్ లెక్క ఎంత లెక్క నిప్పు చెలరేగిపోతుందో తెలుసా అండి? సో ఆయన ప్రాణంతో పాటు ఎంతమంది ప్రాణాలకి అభిమానులకి ముప్పు ఉంటుందో తెలుసా అండి? భయాన్ని ఆయనకి చూపిద్దాం అనుకుంటున్నారా, లేకపోతే మీ ఒంట్లో కలిగిన భయానికి తార్కాణంగా మీరు ఇలాంటి పనులు చేస్తున్నారా? సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇవి చాలా చీప్ ట్రిక్స్ అండి. సో నేనేమంటున్నానంటే వైసీపీలో ఉండే నాయకులు, అక్కడికి సంబంధించినటువంటి న్యాయవాదులు, దయచేసి మీరు లీగల్ ఫైట్ చెయ్యండి. మీరు అమిత్ షా గారి దగ్గర ప్రొటెక్షన్ తీసుకున్నారు, అది వేరే విషయం. జెట్ ప్రోటోకాల్లో ఎంత మందిని కల్పించాలో కూడా మినిమం కామన్ సెన్స్ తెలియని నాయకులు ఈ రోజు మనల్ని పరిపాలిస్తున్నారేమో. వాట్ ఎవర్ ఇట్ మే బి, జుడిషియల్ ఫైట్ అనేది మీరు ఇవ్వాల్సిందే. లేకపోతే ఇదేంటండి, మాకు ఆర్డర్ ఇష్యూ చేయాక, అంటే సర్జరీ చేస్తానని డాక్టర్ సంతకం పెట్టి పేషెంట్ కి మత్తిచ్చాక సర్జరీ చేయకుండా వెళ్ళిపోతే ఏంటి దాని అర్థం? నువ్వు చేయలేకపోతున్నావా, ఎవరన్నా చెయ్యొద్దని ఆపమన్నారా, లేకపోతే ఆ వ్యక్తిని చంపేయాలని ప్లాన్ గీసినావా అని ఆ పేషెంట్ తాలూకా బంధువులు డాక్టర్ని నిలదీస్తారు, ప్రశ్నిస్తారు, కోర్టులో ఫైట్ చేస్తారు. ఈ రోజు పర్మిషన్ ఇచ్చి స్టాంప్ వేసి హెలిప్యాడ్ దగ్గర ఇంతమంది కానిస్టేబుల్ ఇస్తాం, రోప్ ఇస్తాం, లేకపోతే ఇంతమంది ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు ఉంటారని చెప్పాక మీరు వెనక్కి తగ్గడానికి గల బలమైన కారణాలేంటి? డీసీపీ గారికి ఎవరు ఫోన్లు వచ్చినాయి, ఎవరి ఒత్తిడి పెరిగిపోయినాయి, పోలీసులందరూ ఎక్కడ మోహరించారంటేనండి, వచ్చే రూట్ లో జనాల్ని ఆపడానికి, అక్కడ మార్కెట్లు కట్టడానికి, ఇటు రూట్ లేదు ఆగిపోండి అనడానికి. వెహికల్ అక్కడ ఆపేస్తే ఎంత లెక్క నడుచుకుంటూ వచ్చారో తెలుసా అండి జనాలు? ఎన్ని కిలోమీటర్లు నడిచారో తెలుసా? వారి అభిమానానికి మీరు ఆనకట్టలు వేస్తారా? కట్టలు తెంచుకొచ్చినటువంటి అభిమానం ఎలా ఉంటది అంటే, అది ఒక డాబా మీద ఎక్కి చూస్తే తప్పు లేదండి, కానీ ఒక పూరిపాక మీద పైకెక్కి జగన్ గారిని చూడాలన్న తపనతో ఆ హోటల్ పైకెక్కి చూస్తూ అక్కడ మేంచి హోటల్ మేంచి జారి కింద పడి అదేంటి టేబుల్ మీద పడి ఆ టేబుల్ పగిలిపోతే అక్కడ ఉండే ఒక్క పోలీసు నిర్వహించలేదండి. పోలీసులు గనక అక్కడ ఉంటే ఆవిడ షాపు ధ్వంసం అయి ఉండేదే కాదు. ఆవిడ షాపు ధ్వంసం కానికుండా చూడాల్సిన బాధ్యత ఎవరిది? పోలీసులది. ఆ పిల్లలు పైకెక్కి చూసి కింద పడి చచ్చిపోతే దానికి బాధ్యత ఎవరు వహించాలి? ప్రభుత్వం మీరు ప్రోటోకాల్ ఇవ్వడంలో ఫెయిల్ అయిపోతుంది. అదే కదా 50 మంది చనిపోతే విజయ్ గారి తరపు నుంచి అడ్వకేట్ గారు అడిగింది, ఎంతమంది వస్తారో అంచనా వేసి ప్రొడక్షన్ పెంచాల్సినటువంటి ప్రభుత్వం వైఫల్యం అయిపోయిందండి, 50 మంది ప్రాణాలు కోల్పోయారు విజయ్ గారి అభిమానులు అంటూ కోర్టులో ఆర్గ్యుమెంట్ జరిగిందండి. సో జగన్ గారి అభిమానులు 40% ఓటింగ్ తెలుసు కదండి. నిన్నటి రోజు దేవుడు ఫోటోల మీద కాళ్ళు పెట్టేసి తొక్కేసినారంట. అబ్బాబాబా, అక్కడ కూడా మళ్ళీ హైందవ ధర్మం, హిందూ తత్వం. ఆవిడ మొఖాన బొట్టు లేదండి. అంటే ఆవిడ దేవుణ్ణి నమ్ముకున్నారా, క్రిస్టియన్ అనేది నాకు తెలియదు, కానీ అక్కడ ఆవిడ హోటల్ రన్ చేస్తున్నారు కాబట్టి, చిన్నపాటి హోటల్ అయినా రన్ చేస్తున్నారు కాబట్టి అన్ని మతాల్ని గౌరవిస్తూ ఒక హిందూ దేవుడి ఫోటోలు ఏమన్నా పెట్టారేమో. అవి పైకెక్కి పూరిపాక పైకెక్కి కింద పడిపోతున్న వాళ్ళ కాళ్ళు తగిలో, లేకపోతే వాళ్ళు పడిపోతున్న తీరులో ఎలా బెంచులైతే పగిలిపోయినాయో అలాగే కింద పడిపోయి ఉంటాయి. దాన్ని కూడా సీన్ క్రియేట్ చేసి హిందూ ధర్మం మీద దాడి, హిందూ ఫోటోల మీద దాడి. అరే రే, ఇదే కదా జననాయక అనే ఒక సినిమా తీసి హిందూ ముస్లింల మధ్య గొడవలు, ఇదే రాజకీయం చేయడం, రాజకీయంలో గెలవాలి అనుకుంటే హిందూ తత్వాన్ని తీసుకురావాలనే తత్వం, అన్అపాలజిడ్ సనాతని అనే కొత్త అవతారం ఎత్తుతారు, ఇది రాజకీయ పోకడలు, ఇలాంటి రాజకీయాలు నిలబడవు అంటూ 2 ఏనుగుల మధ్యలోంచి వచ్చినటువంటి విజయ్ గారి గెలుపు గాల్లో లెగవలేదండి. ఒక పిచ్చి ఏనుగు, ఒక చెవిటి ఏనుగుకి చెరుకు గళ్ళు తినిపించుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎండలో వానలో తిండికి లేక రోడ్డు మీద పడుకొని అక్కడ యువకులు మీరు చేస్తున్న తప్పుని ప్రశ్నిస్తున్నారు. మీరు తప్పు చేస్తే మీ అంతటా మీరు దిద్దుకోవాలా? మీరు దిద్దుకోండి అయ్యా, రాజీనామా చెయ్యండి అయ్యా. ఆ ధర్మేంద్ర ప్రధాన్ అంటే అతని వాళ్ళ మీద దేశ సంఘ విద్రోహ శక్తులంటూ ముద్రలోపి వాళ్ళ మీద కేసులేసి వాళ్ళని జైల్లో పెట్టి వాళ్ళని కొట్టి బొట్లతో కొట్టి అక్కడ మీకు కన్నీళ్లు రాలేదే? యువకులు ఎండకి చలికి పోరాడుతుంటే కన్నీళ్లు రాలేదే?
మోడీ గారిని విమర్శిస్తుంటే కన్నీళ్లు వచ్చినాయా అధ్యక్ష? ఎక్కడికి మార్పు, ఎటు వెళ్ళిపోయింది ఈ రైట్ పెను మేడం, తుఫాను రైట్ మేడం. అన్నట్టుగా. సో ఖచ్చితంగా మనం ఆయన పోకడలు, ఏదైతే కూటమి రాకడలు, ఇవన్నీ మనం గమనిస్తున్నాం కాబట్టి అమిత్ షా గారి దగ్గర మీరు జెట్ ప్రోటోకాల్ ప్రొడక్షన్ పెంచుకున్నారు. కానీ ఖచ్చితమైన లీగల్ ఫైట్ ఇవ్వాలి. డీజీపీ గారితో ఎవరెవరు ఫోన్లో మాట్లాడారు, ఎవరెవరు ఆయనకి ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తున్నారు, ఎవరెవరు ఆయన ప్రాణంతో చెలగాటాలను ఆడాలనుకుంటున్నారు, వాళ్ళందరి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటూ లీగల్ ఫైట్ చేస్తే తప్ప ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూర్ కాదని నా ఉద్దేశం అండి.